హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 7th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కోసం కూటమి సిడిఆర్ఐ, కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో ఈ సిడిఆర్ఐ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1, వాతావరణం మరియు విపత్తు ప్రమాదాలకు ధీటుగా మౌలిక సదుపాయాల వ్యవస్థల స్థితిస్థాపకతను ప్రోత్సహించడం దీని లక్ష్యం. మనము ఈ నేమ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్ 1 కరెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కోసం కూటమి. సో సేమ్ నామిన్క్లేచర్, సేమ్ వర్డింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా స్టేట్మెంట్ 1 అనేది మనకి గెస్ చేయగలుగుతాం. అండ్ సెకండ్ వన్ చూడండి, సిడిఆర్ఐ ఏటా గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ నివేదికను విడుదల చేస్తుంది. యాక్చువల్గా స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ నివేదికను సిడిఆర్ఐ విడుదల చేస్తుంది. బట్ ప్రతి ఏటా కాదు, బైఎన్నియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి దీనిని విడుదల చేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్, స్టేట్మెంట్ 1 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, భారతీయ ఆయుధాలకు భలే గిరాకీ. భారతదేశం ఆత్మనిర్భర భారత్ కింద ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం ఈ ఆర్టికల్లో మనకి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, శ్రీలంకకు వెన్నుదన్నుగా ఇండియా. భారత్ శ్రీలంక మధ్య ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఐఆర్లో మనం చదువుతాం. అండ్ థర్డ్ వన్, మౌలిక వసతుల కల్పనతో ఆకర్షిత భారత్. పంబన్ వర్టికల్ బ్రిడ్జ్ని ప్రారంభించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. ఇది మనకి ఎకానమీలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్, ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి. ప్రస్తుతం ఉన్న రీజనల్ రూరల్ బ్యాంక్స్ని కుదించి ఒక రాష్ట్రానికి ఒకే ఆర్ఆర్బిని పరిమితం చేయాలి అని కేంద్రం ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి ఎకానమీలో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, కొలీజియంను మార్చాల్సిన సమయం ఇదే. మనకి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకంలో కొలీజియం పాత్ర అనేది చాలా కీలకం. అయితే ఈ కొలీజియం వ్యవస్థని మార్చాల్సిన అవసరం ఉంది అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇది పాలిటీలో ఇంపార్టెంట్ అండి. అండ్ సిక్స్త్ వన్, భవిష్యత్ భారతం భారం కాకుండా. భారతదేశంలో ఊబకాయ సమస్య ముఖ్యంగా చిల్డ్రన్ మరియు యంగ్ పీపుల్లో ఇది క్రమేపీ పెరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు స్టాటిస్టిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇది మనకి హెల్త్ టాపిక్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భారతీయ ఆయుధాలకు భలే గిరాకీ. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి, అలానే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ని మెన్షన్ చేసింది. అండ్ ఆత్మనిర్భర్ భారత్ కాన్సెప్ట్ ఆధారంగా భారతదేశం డిఫెన్స్ టెక్నాలజీలో ఏ విధంగా ముందడుగు వేస్తుంది అండ్ ఫ్యూచరిస్టిక్ టార్గెట్స్ ఏ విధంగా సెట్ చేసుకుంది అనేది ఇక్కడ చూడవచ్చు. అలానే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది కూడా మనము ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దామండి. ఆయుధాల దిగుమతిలో భారతదేశం 2015 నుంచి చూస్తే 2వ అతిపెద్ద దిగుమతిదారిగా ఉంది. అయితే క్రమేపీ భారతదేశం తన ఆయుధాలను తానే స్వయంగా తయారు చేసుకుంటూ ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం మనం ఇక్కడ చూడవచ్చు. 2015 నుంచి 2వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు 25వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుల జాబితాలో చోటు సంపాదించుకుంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాలతో పాటు ఐరోపా దేశాలకి కూడా భారతదేశం రక్షణ ఉత్పత్తులు సరఫరా చేస్తుంది. ఈ ఎగుమతులలో మనము అబ్జర్వ్ చేస్తే బ్రహ్మోస్ క్షిపణులు, పినాకా రాకెట్లు, అధునాతన రాడార్లు, డార్నియర్ విమానాలతో పాటు పేలుడు పదార్థాలు, ఫిరంగిగుళ్ళు, మందుగుండు, తుపాకులు, పారాషూట్లు, సైనిక దుస్తులు, ట్రక్కులు లాంటి వివిధ రక్షణ సామాగ్రి కూడా ఉంది. 2023-24లో భారత్లో ఉత్పత్తి అయిన ఆయుధాల విలువ
1.27 లక్షల కోట్లు. అయితే ఆయుధ ఎగుమతుల విలువ 21,083 కోట్లుగా ఉంది. 2024-25కు వచ్చేటప్పటికి మనకి ఈ ఎగుమతుల విలువ 23,622 కోట్లకు పెరిగింది. అంటే క్రమేపీ ఆయుధ ఎగుమతుల రంగంలో భారతదేశం వృద్ధి చెందడం మనం చూడవచ్చు. అండ్ భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న రక్షణ సామాగ్రి లేదా ఆయుధాలలో మనకి అధిక శాతం వాటా పేలుడు పదార్థాలు లైక్ RDX, HMX లాంటి పేలుడు పదార్థాలు అధిక శాతం వాటాని కలిగి ఉన్నాయి. పేలుడు పదార్థాలు, ఫిరంగి గుళ్ళు, తుపాకీ తోటాలను తయారు చేసే కంపెనీల చేతుల్లో వచ్చే 3 ఏళ్లకు సరిపడ్డ ఆర్డర్లు ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి ఈ పేలుడు సామాగ్రికి ఎంత డిమాండ్ ఉంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అండి. ఆధునిక యుద్ధతంత్రం రోజు రోజుకి మారిపోతూ ఉన్నా కూడా మనకి ఫిరంగి గుళ్ళతో యుద్ధం అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతుంది అండి. ఎందుకంటే మనము టెక్నాలజీగా ఎంత ముందడుగు వేసినా డ్రోన్ టెక్నాలజీ లాంటి వాటిని యుద్ధ రంగంలో వినియోగిస్తున్నా కూడా వాటన్నిటినీ ఆపగలిగే సత్తా ఎదురు దేశాలకి కూడా ఉంటుంది. కానీ ఈ ఫిరంగి గుళ్ళను ఏ దేశం కూడా అడ్డుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ఫిరంగి గుళ్ళు, పేలుడు సామాగ్రి మీదే 2 దేశాలు కూడా వాటి యొక్క విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే ఈ ఫిరంగి గుళ్ళు, మందుగుండు సామాగ్రికి అధిక డిమాండ్ అనేది ఉంది. అండ్ రీసెంట్ రష్యా ఉక్రెయిన్ వార్ కూడా భారతీయ ఫిరంగి గుళ్లకు అధిక డిమాండ్కి కారణమైంది. ముఖ్యంగా 150 mm హోవిట్జర్ ఫిరంగులను ఈ యుద్ధంలో విరివిగా వాడుతూ ఉండడము అండ్ డైరెక్ట్గా భారతదేశం నుంచి ఉక్రెయిన్ కొనుగోలు చేయకపోయినా కూడా ఉక్రెయిన్ యొక్క మిత్ర దేశాలు లైక్ చెక్ రిపబ్లిక్ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఇవి భారతదేశం నుంచి ఈ మందుగుండు సామాగ్రి ఫిరంగులను కొని ఉక్రెయిన్కు సరఫరా చేస్తున్నాయి. అలానే భారతీయ కంపెనీలు తమ దేశంలో కర్మాగారాలను నెలకొల్పి తోటాలు, ఫిరంగి గుళ్ళు, పేలుడు పదార్థాలను తయారు చేయాలి అని పోలాండ్, స్లోవేకియా, ఎస్తోనియా లాంటి దేశాలు ఆహ్వానిస్తున్నాయి. భారతదేశ ఆయుధ ఎగుమతులను అమెరికా, ఫ్రాన్స్ లాంటి అగ్రదేశాలు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బోయింగ్, లాక్హీడ్ వంటి అమెరికన్ రక్షణ కంపెనీలు భారత్లో ఉత్పత్తి, కూర్పు ప్లాంట్లను నెలకొల్పి ఇక్కడ నుండి విమానాలు, హెలికాప్టర్ల విడి భాగాలను దిగుమతి చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఫ్రాన్స్ భారతీయ రక్షణ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసింది. అండ్ పినాకా రాకెట్ లాంచర్ వ్యవస్థను కొనడానికి సంప్రదింపులు జరుపుతుంది. ఆగ్నేయాసియా, గల్ఫ్ దేశాలకు బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించాలని ఢిల్లీ ప్రయత్నిస్తుంది. భారత్లో నేడు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలతో పాటు వేలాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లు ఈ రక్షణ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తున్నాయి. 2028-29 కల్లా 50,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అవి తోడ్పడనున్నాయి. ప్రస్తుతం మనకి 23,622 కోట్ల ఎగుమతుల విలువ ఉంది. దీనిని 50,000 కోట్ల కంటే సుమారు డబుల్ ద నెంబర్ అనేది ఇక్కడ చూడవచ్చు. దీనిని 2028-29 నాటికి సాధించాలి అంటే ఈ MSME సెక్టార్ కూడా ఇంక్లూడింగ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్తో పాటు MSME సెక్టార్ కూడా ఇందులో చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంకకు వెన్నుదన్నుగా ఇండియా. భారత్, శ్రీలంక మధ్య అంతర్జాతీయ సంబంధాల గురించి అలానే రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది అండి. ఇందులో ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. శ్రీలంక భారతదేశానికి దక్షిణ భాగంలో ఉన్న ఒక ద్వీపదేశం అండ్ చాలా కీలక స్థానంలో భారతదేశానికి స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ పాయింట్గా ఉంది. ఇండో శ్రీలంక రిలేషన్స్ అనేవి చాలా సంవత్సరాలుగా సత్సంబంధాలనే కలిగి ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో రాజపక్సాస్ గవర్నమెంట్ రూలింగ్లో భారతదేశాన్ని కాదనుకుని చైనా వైపు మొగ్గు చూపడం మనం చూడవచ్చు. చైనా కూడా హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క డామినెన్స్ని తగ్గించాలనే ఉద్దేశంతో స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ అనే దానిని రూపొందించింది. దీని ప్రకారం శ్రీలంక, మారిషస్ లాంటి దేశాలలో పెట్టుబడుల ద్వారా రుణాలని వాటికి అందించి రుణ ఊబిలోకి లాగడం ద్వారా తమ ఆధీనంలోకి పెట్టుకోవాలని చైనా ప్రయత్నించింది. అందులో భాగంగానే రాజపక్స గవర్నమెంట్ టైంలో హంబన్తోట పోర్ట్ని పెట్టుబడులు పెట్టడము మరియు దానికి సంబంధించి అప్పుల ద్వారా రుణ ఊబిలోకి శ్రీలంకని లాగడం మనం చూసాము. అండ్ దాని తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రాజపక్స గవర్నమెంట్ పడిపోవడము, శ్రీలంకలో సివిల్ వార్ మొదలయ్యి జనజీవనం అస్తవ్యస్తం అవడం మనం చూసాము. అయితే ఆ సమయంలో భారతదేశం ఆర్థికంగా కొంత సహాయం చేసింది. చైనా మాత్రం మొహం చాటేయడం మనం చూడవచ్చు.
2022లో శ్రీలంక గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు చైనా ముఖం చాటివేస్తే ఆ సమయంలో ఇండియా శ్రీలంకకు $400 కోట్ల సహాయం చేసింది. అలానే ఇప్పుడిప్పుడే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడుతున్న శ్రీలంకకు మరింత చేయూతను అందించేందుకు గడిచిన 6 నెలలలోనే $10 కోట్లకు పైగా రుణాలను గ్రాంట్గా మార్చామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీని ద్వారా ఇరు దేశాలు సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయో మనం చూడవచ్చు. ముఖ్యంగా చైనీస్ ప్రెజెన్స్ని కట్టేల్ చేయడం కోసం భారత్ మరియు శ్రీలంక చేసుకున్న రక్షణ ఒప్పందము చాలా కీలకం. అలానే యుఏఈతో కలిసి ట్రింకోమలి ప్రాంతాన్ని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయం కూడా ప్రధాన నిర్ణయంగా చెప్పవచ్చు. ఈ ట్రింకోమలి ప్రాంతాన్ని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయాలి అని యుఏఈ, శ్రీలంక మరియు ఇండియా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాయి. అండ్ ఇందులో భాగంగా 120 మెగావాట్ల సౌరశక్తి ప్రాజెక్టు శ్రీలంక విద్యుత్ అవసరాలను తీర్చడంలో విశేష పాత్ర పోషించనుంది. అండ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీస్ని సముద్రంలో గుర్తించడం కొంత కష్టమండి. అందుకే జాలర్లు ఎప్పుడైనా వేటకి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు వేరే దేశంలోకి లైక్ శ్రీలంక లేదా ఇటువైపు చూస్తే పాకిస్తాన్లోకి తెలియకుండానే అడుగు పెడతారు. సో అలాంటప్పుడు వాళ్ళని బంధించి జైలులో పెట్టడం చూస్తూ ఉంటాము. అలాంటి వాటిని శ్రీలంక సర్కారు మానవతా దృక్పథంతో ముగింపు పలకాలి అని నరేంద్ర మోడీ గారు సూచించారు. అలానే భారత్ శ్రీలంక రిలేషన్స్లో ఒక పాయింట్ ఆఫ్ కంటెన్షన్గా మనము శ్రీలంక తమిళుల గురించి చెప్పుకోవచ్చు. శ్రీలంక తమిళుల యొక్క ఆకాంక్షలని కూడా నెరవేర్చి ముఖ్యంగా 13th అమెండ్మెంట్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆకాంక్షలను కూడా నెరవేర్చితే ఇండో శ్రీలంక మధ్య రిలేషన్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ 13th అమెండ్మెంట్ ఏంటండి? శ్రీలంక రాజ్యాంగంకి 13వ అమెండ్మెంట్ 1987లో జరిగింది. ఇది భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన ఒక ఒప్పందం ఫలితంగా ఈ 13th అమెండ్మెంట్ని చేయడం జరిగింది. దీని ప్రకారం పవర్స్ని డివల్యూట్ చేయాలి త్రూ ప్రొవిన్షియల్స్ కౌన్సిల్స్. ఈ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్కి ఎన్నికలు నిర్వహించి వాటికి పవర్స్ కల్పించడం ద్వారా నార్దర్న్ ప్రావిన్స్ లైక్ జాఫ్నా ఐలాండ్ లాంటి ప్రాంతాలలో ఉన్న తమిళులకి అధికారాలని కల్పించినట్టు అవుతుంది. అలానే తమిళ్ని నేషనల్ లాంగ్వేజ్గా కూడా గుర్తించాలి అని 13th అమెండ్మెంట్ చెప్తుంది. సో ఈ విధంగా 13వ రాజ్యాంగ సవరణని పూర్తి స్థాయిలో అమలు చేసి శ్రీలంక తమిళులను కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షలను నెరవేర్చగలిగితే భారత్ మరియు శ్రీలంక మధ్య సత్సంబంధాలు మరింత పూర్తి స్థాయిలో మెరుగుపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మౌలిక వసతుల కల్పనతో ఆకర్షిత భారత్, పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని, పలు జాతీయ రహదారుల ప్రారంభం. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో నూతనంగా నిర్మించిన పాంబన్ బ్రిడ్జ్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఈ పాంబన్ బ్రిడ్జ్ అనేది మెయిన్ల్యాండ్ ఇండియా మరియు రామేశ్వరం ఐలాండ్ని కలపడానికి 1914లోనే నిర్మించడం జరిగింది అండి. తర్వాత అనేక సార్లు ఓల్డ్ బ్రిడ్జ్కి రిపేర్స్ మరియు మోడర్నైజేషన్ చేయడం జరిగింది, అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నూతనంగా మరొక బ్రిడ్జ్ని నిర్మించారు. అది ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్గా మనం చెప్పవచ్చు. ఈ పాంబన్ న్యూ బ్రిడ్జ్ అనేది ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్. ఇది షిప్స్ కోసం సుమారు 22 మీటర్ల క్లియరెన్స్, వెర్టికల్ లిఫ్ట్ క్లియరెన్స్ అనేది కలిగి ఉంటుంది. న్యూ పాంబన్ బ్రిడ్జ్ని ఇక్కడ మీరు చూడవచ్చు అండి. రామేశ్వరం ద్వీపానికి వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వంతెనతో పాటు పట్టాలకు 700 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఈ వంతెనపై నుంచి ప్రయాణించే తొలి రైలు రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో పాటు తమిళనాడులోని రాణిపేట నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి. దేశంలో 43 ఆర్ఆర్బీలను 28కి పరిమితం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే ఏంటి అనేది చూద్దాము. ఈ ఆర్ఆర్బీస్ని 1975లో నరసింహన్ వర్కింగ్ గ్రూప్ రికమెండేషన్స్ ఆధారంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
తరువాత 1976లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ చట్టం ద్వారా వీటిని చట్టబద్ధం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అనేది చూస్తే, టు డెవలప్ ద రూరల్ ఎకానమీ బై ప్రొవైడింగ్ క్రెడిట్ అండ్ అదర్ ఫెసిలిటీస్ పర్టికులర్లీ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్, స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్. మనకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో రుణ సదుపాయాన్ని కల్పించి చిన్న మధ్యతరగతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణాన్ని అందించడము మరియు అదర్ ఫెసిలిటీస్ని కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో రూరల్ ఎకానమీని అభివృద్ధి చేయడం ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ముఖ్య లక్ష్యం. అందుకే దీని ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్స్ కూడా 75% వరకు ఉంటాయండి. ముఖ్యంగా మనము అదర్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ చూసినప్పుడు కేవలం 40% పిఎస్ఎల్ ఉంటే, ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్స్ 75% వరకు ఉంటాయి. అలానే ఇది సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. షేర్ హోల్డింగ్ విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ 50% షేర్ హోల్డింగ్, స్టేట్ గవర్నమెంట్ 15% షేర్ హోల్డింగ్ కలిగి ఉంటే, స్పాన్సరింగ్ బ్యాంక్ అనేది 35% షేర్ హోల్డింగ్ కలిగి ఉంటుంది. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఏదో ఒక నేషనల్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తుంది. దీనిని స్పాన్సరింగ్ బ్యాంక్ అని పిలుస్తారు. దాని యొక్క వాటా సుమారు 35% ఉంటుంది. అండ్ ఈ ఆర్ఆర్బీస్ని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. అలానే నాబార్డ్ సూపర్వైజ్ చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో 43 ఆర్ఆర్బీస్ ఉంటే దానిని 28కి తగ్గించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీఐ ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఏకీకరణ అంశానికి చాలా పనులు పూర్తి అయ్యాయి అని, 4వ విడత బ్యాంకుల ఏకీకరణ త్వరలోనే పూర్తవుతుంది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం మెర్జింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే, ఆంధ్రప్రదేశ్లో 4, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో 3, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో 2 చొప్పున మనకి ఈ మెర్జింగ్కి గురవుతూ ఉన్నాయి. తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆస్తులు అప్పులను ఏపీజీవీబీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మధ్య విభజించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ చూస్తే, 2024 మార్చి 31 నాటికి ఆర్ఆర్బీలు 22,069 శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. 26 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో సుమారు 700 జిల్లాలలో ఇవి సర్వీసెస్ అందిస్తున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్యాంకు ఖాతాలలో 39.2% మహిళలవే. దేశంలోని మొత్తం బ్యాంకు ఖాతాలలో 39.2% మహిళలవే ఉన్నాయి. అదే గ్రామీణ ప్రాంతాలలో చూస్తే మహిళల బ్యాంకుల ఖాతా వాటా 42.2%గా ఉంది అని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. మొత్తం డిపాజిట్లలో మహిళల వాటా 39.7%గా ఉంది. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 సెలెక్టెడ్ ఇండికేటర్స్ అండ్ డేటా పేరిట గణాంకాలు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. అలానే 2021 మార్చి 31 నుంచి 2024 నవంబర్ 30 మధ్య దేశంలో డీమ్యాట్ ఖాతాలు 3.32 కోట్ల నుంచి 4 గింతలు అధికమై 14.30 కోట్లకు చేరాయి. మహిళా ఖాతాల కంటే పురుష ఖాతాలు అధికంగా ఉన్న మహిళల భాగస్వామ్యంలో మంచి వృద్ధి అనేది కనిపించింది. పురుషుల డీమ్యాట్ ఖాతాలు 2.65 కోట్ల నుంచి 11.53 కోట్లకు, మహిళల ఖాతాలు 66 లక్షల నుంచి 2.77 కోట్లకు పెరిగాయి. అలానే 2021, 22, 22, 23, 23, 24లలో తయారీ, వాణిజ్యం, ఇతర సేవా రంగాలలో మహిళల నేతృత్వంలోని సంస్థల శాతం పెరిగింది. అలానే ఓటింగ్ ప్రొఫైల్ గురించి చూస్తే 1952లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఈ సంఖ్య 2024కు 97.8 కోట్లకు చేరింది. మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019లో 67.2% మంది మహిళలు ఓటేయగా 2024లో ఈ సంఖ్య కొంచెం తగ్గి 65.2%కి పరిమితమైంది. అయితే పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు 2024 గణాంకాల ప్రకారం. అండ్ డిపిఐఏటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గుర్తింపు కలిగిన అంకురాలలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. 2017లో ఇటువంటివి 1943 ఉండగా 2024లో 17,405కు చేరింది. ముఖ్యంగా స్టార్టప్ ఇండియా లాంటి ప్రోగ్రాంలలో మహిళా భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడము, దానివలన ఈ మహిళా అంకురాలలో వృద్ధి అనేది మనం చూడవచ్చు.
ఈ ఉమెన్ రిలేటెడ్ డేటా అంతా మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ టాపిక్స్లో ఎస్పెషల్లీ ఎస్ఏ రైటింగ్లో ఇవి చాలా చాలా ఉపయోగపడతాయండి. సో ఇలాంటివన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొలీజియంను మార్చాల్సిన సమయం ఇదే, ఎన్జేఏసీ కానీ అంతకంటే మెరుగైనది కానీ రావాలి, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వనీ కుమార్ స్పష్టీకరణ. సో ఇక్కడ కొలీజియం వ్యవస్థ మీద రోజు రోజుకి పెరిగిపోతున్న క్రిటిసిజంకి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండి. అసలు కొలీజియం వ్యవస్థ అంటే ఏంటి, అండ్ ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే ఏంటి, ఇది ఎందుకు సుప్రీంకోర్టు రద్దు చేసింది, అండ్ ఇప్పుడు ఎన్జేఏసీ కానీ అంతకంటే మెరుగైన వ్యవస్థ రావాలి అని ఎందుకు చాలామంది ప్రముఖులు కోరుతున్నారు అనేది ఇక్కడ చూద్దాము. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థను మార్చాల్సిన సమయం వచ్చింది అని ప్రత్యామ్నాయ వ్యవస్థలపై ప్రజలలో సుదృఢ అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి అని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్విని కుమార్ పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకానికి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ కానీ ఈ ఎన్జేఏసీ కానీ లేదా మరింత మెరుగైన వ్యవస్థ కానీ రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. 2015లో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఎన్జేఏసీని పార్లమెంట్ చట్టబద్ధం చేసినా కూడా సుప్రీంకోర్టు దానిని కొట్టివేయడం మనం చూసాము. ప్రస్తుతం దానిని మళ్ళీ తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది అని ఈయన పేర్కొనడం చూడవచ్చు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ సాధించిన ఎన్జీఏసీని నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుబాటుపై తనకు సంశయం ఉందని ఆయన తెలిపారు. ఎన్జీఏసీని కోర్టు తిరస్కరించడానికి అందులో నియమించే ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖులు న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై రాజీ పడతారన్న అనుమానమే కారణం కావచ్చు అని అశ్విని కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ కొలీజియం వ్యవస్థ అనేది మనకి జడ్జెస్ కేసెస్, ఫస్ట్ జడ్జి, సెకండ్ జడ్జి, థర్డ్ జడ్జెస్ కేసు ఆధారంగా రూపాంతరం చెందుకుంటూ వచ్చిందండి. ప్రస్తుతం ఈ కొలీజియం వ్యవస్థలో సీజేఐతో పాటు 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ప్రెసిడెంట్ న్యాయమూర్తులని నియమించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కొలీజియం పద్ధతిలో పారదర్శకత లేదు అనే ఉద్దేశంతో 2014లో ఈ ఎన్జేఏసీ యాక్ట్ని తీసుకురావడం జరిగింది అండి. ఆగస్టు 13, 2014లో లోక్సభ దీనిని పాస్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ డే రాజ్యసభలో కూడా ఇది పాస్ చేయడం జరిగింది. దీనిలో 6 పీపుల్ ఉంటారు. సిజేఐ, 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్, లా మినిస్టర్ మరియు 2 ఎమినెంట్ పర్సన్స్ ఈ కమిషన్లో ఉంటారు. అండ్ ఈ ఎన్జేఏసీ కమిషన్ ద్వారా న్యాయమూర్తుల యొక్క నియామక ప్రక్రియ అనేది చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ 99వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఇది సుప్రీంకోర్టు యొక్క ఇండిపెండెన్స్ని దెబ్బతీసే విధంగా ఉంది అని వ్యాఖ్యానించింది. అండ్ ఇప్పుడు ఈ ఎన్జేఏసీ అనేది మరింత మెరుగైనదిగా తీర్చిదిద్ది కొలీజియం స్థానంలో ఈ ఎన్జేఏసీని తీసుకురావాలి అని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భవిష్యత్ భారతం భారం కాకుండా. ఈ ఆర్టికల్ ముఖ్యంగా యువతీ యువకులలో పెరుగుతున్న ఊబకాయ సమస్యల గురించి డిస్కస్ చేస్తుంది అండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. భారత్లో 2050 నాటికి అధిక బరువు గల వారి సంఖ్య ఏకంగా 45 కోట్లకు చేరుకోనుంది. అప్పటికి 15 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతీ యువకులలో అత్యధికులు అధిక బరువు ఉన్నవారే కనిపిస్తారు. 5 నుంచి 14 ఏళ్ల పిల్లలలో సైతం బొద్దుగా ఉండేవారే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత భారత్ ఊబకాయలలో 3వ స్థానంలో ఉంది. 2021 గణాంకాల ప్రకారం దేశంలో 17.6 కోట్ల మంది అధిక బరువు కలవారు ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత అమెరికాను సైతం వెనక్కి నెట్టి ఊబకాయల సంఖ్యలో ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో నిలవనున్నది అని ల్యాన్సెట్ జర్నల్ వివరించింది. అయితే ఈ ఊబకాయానికి సంబంధించి ఏ విధంగా గణిస్తారు, దీనిని ఏ విధంగా కొలుస్తారు అనేది చూస్తే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం 18.5 కన్నా తక్కువ ఉంటే తక్కువ బరువు కలవారు అని, 18.5 నుంచి 24.9 మధ్య ఉంటే సాధారణ బరువు కలవారు అని, 25 నుంచి 29.9 మధ్య ఉంటే అధిక బరువు కలవారు అని, 30 కంటే ఈ బాడీ మాస్ ఇండెక్స్ 30 దాటితే వాళ్ళని ఊబకాయలుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ఊబకాయ సమస్యకి గల కారణాలు ఏంటి అనేది చూస్తే జన్యు కారణాలతో పాటు అనారోగ్యకరమైన ఆహారము, శారీరక శ్రమ లేకపోవడం, వాతావరణ అంశాలు, కొన్ని రకాల ఔషధాల వినియోగం వల్ల కూడా ఈ ఊబకాయ సమస్య అనేది తలెత్తుతుంది. అయితే ఈ ఊబకాయం వలన ఏర్పడే సమస్యలు ఏంటి అనేది చూస్తే అధిక బరువు ఉన్న వారికి పలు ఇతర సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. టైప్ 2 మధుమేహము, అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, ఫ్యాటీ లివర్, మానసిక వ్యాధులు
మహిళలకు గర్భధారణ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత, చిన్నారులలో ఈ స్థూలకాయం రావడానికి ప్రాసెస్డ్ ప్యాకింగ్ ఫుడ్ కారణమని చెప్పవచ్చు. అలానే మొబైల్ ఫోన్లు, టీవీలకు అలవాటు పడి మైదానంలో ఆటలు ఆడకపోవడము, శారీరక శ్రమ లావైపోవడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అలానే ఉప్పు, తీపి అనేవి తగిన మోతాదులోనే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చిన్నతనం నుంచే తీపి, ఉప్పుని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆహారాన్ని జాగ్రత్తగా ఆహార నియమాలను పాటించినట్లయితే ఈ ఊబకాయ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫార్మాలో పైచేయి. ఉత్పత్తి పరిమాణం పరంగా భారత ఫార్మా రంగం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. తక్కువ ధరకే పెద్ద మొత్తంలో ప్రాణాధార వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు ఇండియా అందిస్తోంది. అలానే జెనరిక్ మందుల తయారీలోనూ తన ప్రాధాన్యం చాటుకుంటుంది. విశ్వవ్యాప్త జెనరిక్ మందుల సరఫరాలో 20% వాటా ఇండియాదే ఉంది అండి. అలానే 2019-20లో భారత ఫార్మా రంగం మొత్తం విక్రయాలు 2.89 లక్షల కోట్లుగా ఉంది. 2023-24 నాటికి అది 4.17 లక్షల కోట్లకు చేరింది. అలానే గత ఆర్థిక సంవత్సరం పరిశీలిస్తే తొలి 11 నెలలలోనే మన ఫార్మా ఎగుమతులు 2.28 లక్షల కోట్లకు చేరినట్లు కథనాలు వెలువడ్డాయి. 2019-24 మధ్య భారత ఔషధ ఎగుమతుల విలువ అనేది చూస్తే మనకి క్రమేపీ పెరగడం ఇక్కడ చూడవచ్చు అండి. 2019-20లో 1.40 లక్షల కోట్లుగా ఉంటే 2023-24కు 2.19 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ విధంగా భారత ఫార్మా రంగం రోజురోజుకి మరింత వృద్ధి చెందుతూ ఉండడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ 2, మొదటి స్థానంలో తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్. తలసరి ఆదాయ వృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ పైకి. వ్యవసాయ, ఉద్యాన రంగాలలో 15.41% ప్రగతి. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జీఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గత ఏడాదితో పోలిస్తే పెరిగినట్లు ఇక్కడ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఊపందుకున్న రియల్ ఎస్టేట్ 11.82%తో సేవల రంగం మున్ముందుకు. నివేదికను విడుదల చేసిన కేంద్రం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క నివేదిక ఆధారంగా 2024-25లో గ్రోత్ రేటు చూస్తే తమిళనాడులో 9.69% వృద్ధి రేటు ఉండగా ఆంధ్రప్రదేశ్ 8.21%తో 2వ స్థానంలో ఉంది. తరువాతి స్థానాలలో పుదుచ్చేరి, అస్సాం, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్గఢ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అండ్ తెలంగాణ విషయానికి చూస్తే తెలంగాణ యొక్క వృద్ధి రేటు 6.79గా నమోదైంది. అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యొక్క వాల్యూ చూస్తే స్థిరమైన ధరల వద్ద 2011-12 ధరల ఆధారంగా మనకి 8,65,013 కోట్ల రూపాయలుగా ఉంది. 2023-24లో ఇది 7,99,400 కోట్లుగా మాత్రమే ఉంది. ఇప్పుడు వృద్ధి రేటు 8.21%గా ఉంది. అలానే తలసరి ఆదాయం విషయంలో కూడా గతం కంటే 11.89% వృద్ధిని ఆంధ్రప్రదేశ్ నమోదు చేసింది. ఇది దేశంలో 3వ స్థానంలో నిలిచింది. తమిళనాడు వృద్ధి రేటు 13.58% ఉండగా కర్ణాటక తలసరి ఆదాయం 12.09% వృద్ధితో 2వ స్థానంలో ఉంది. ఏపీ మనకి 11.89%తో 3వ స్థానంలో నిలిచింది. తర్వాత ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ యొక్క తలసరి ఆదాయ పెరుగుదల చూస్తే 9.61% వృద్ధి రేటుతో 11వ స్థానంలో నిలిచింది. ఏపీ యొక్క తలసరి ఆదాయం 2,66,240 రూపాయలుగా ఉంది. రంగాల వారీగా చూసినప్పుడు ప్రస్తుత ధరల వద్ద వ్యవసాయ అనుబంధ రంగాలు అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఈ రంగాలలో 2024-25లో 15.41% వృద్ధి నమోదైంది. ఇందులో వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాలు వరుసగా 22.98, 21.29% వృద్ధిని నమోదు చేశాయి. అయితే పారిశ్రామిక రంగం విషయానికి చూస్తే 6.41% వృద్ధితో స్వల్పంగా మందగించింది. ఈ రంగంలో నిర్మాణ రంగం 10.28%, తయారీ రంగం 5.80% సాపేక్షంగా మెరుగైన పనితీరును కనబరిచాయి. అలానే సేవల రంగం విషయానికి వస్తే 11.82% ప్రగతితో ప్రోత్సాహకర పనితీరును కనబరిచింది. ఇతర సేవలు 12.15%, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్ల రంగం 11.58%, స్థిరాస్తి, ఇళ్ల నిర్మాణం 11.22%తో ఈ వృద్ధికి కారణమయ్యాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేటు నమోదు దేశంలోనే 2వ స్థానంలో నిలవడం మనం ఇక్కడ చూడవచ్చు. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని చూడండి.
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో భారత షూటర్ చైన్ సింగ్కు కాంస్యం దక్కింది. ఇది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వన్, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మధ్య శ్రేణి క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఎంఆర్ శామ్ అంటాము. 2025 ఏప్రిల్ 3-4 తేదీలలో మొత్తం 4 అస్త్రాలను పరీక్షించినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఒడిశా తీరానికి చెరువులోని అబ్దుల్ కలాం దీవి ఇందుకు వేదిక అయింది. ఈ ప్రయోగాలను డిఆర్డీఓ మరియు సైన్యం ఉమ్మడిగా నిర్వహించాయి. ఈ ఎంఆర్ శామ్ను భారత సైనిక అవసరాల కోసం డిఆర్డీఓ, ఇజ్రాయెల్కి చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ మొత్తం 3028 మందితో ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025ను విడుదల చేసింది. ప్రపంచంలో 3000 మందికి పైగా కుబేరులు నమోదవడం ఇదే తొలిసారి. 902 కుబేరులతో అమెరికా తొలి స్థానంలో నిలవగా, అగ్రగామి 10 మంది సంపన్నులలోనూ 8 మంది అమెరికా దేశస్థులే ఉన్నారు. చైనా 516 మందితో 2వ స్థానంలో నిలిచింది. మన దేశం 205 మందితో 3వ స్థానంలో నిలిచింది. మొత్తం జాబితాలో 50% మంది ఈ అమెరికా, చైనా మరియు ఇండియాల నుండే ఉన్నారు. ఎలాన్ మస్క్ $342 బిలియన్ సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. అలానే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ $92.5 బిలియన్ 18వ ర్యాంక్లో ఉన్నారు. సో ఈ విధంగా ఇవి పర్సనల్ న్యూస్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్బ్స్ కుబేర్ల జాబితాలో భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.